వెల్కమ్ వెల్కమ్ చంద్రదాస్ గారు. Thank you. D14. Thank you. This is my first moment on this set. Naku dance ante pichi and ee Dhi show ki Ravadam is a very very special and happy moment for me. I will mostly judge you on energy and expressions. For me that is most important. Technical things, master is there. But so that's what I'll judge you on. Thank you so much for having me here. జనరల్ గా తలనొప్పి వస్తే టీ తాగుతాం, కానీ టీ తాగే కూడా తలనొప్పి వస్తుందంటే గ్యారంటీగా టీవీలో మా టీం లీడర్లు వస్తున్నారని అర్థం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. ఏంటి సార్ ఆవేశం, పోతారేమో అనుకున్నాను. సార్ ఇదంతా ఓకే సార్, ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ ఎంట్రీ ఇచ్చారు. మరి ఏంటి కుర్రాడు బాబాయ్ అంటే మామూలుగా అనుకున్నావు నువ్వు? వాళ్ళు కూడా అలా అనుకున్నారు, డాన్స్ చేశాక బాబోయ్ బాబాయ్ బాబాయ్ అన్నారు వాళ్ళు. బాబోయ్ కాదు బాబాయ్ అంట. కుర్రాడు బాబాయ్. బాబాయ్ కుర్రాడు బాబాయ్. ఎవరు మీరిద్దరు? చూస్తే కనిపించట్లేదా? టీము లీడర్స్ లీడర్స్ ఓకే. ఏ టీం కి? ఇద్దరు అమ్మాయిలు వచ్చారంటే లేడీస్ టీమ్ కే కదా. ఓహో ఇద్దరు వస్తారని ఫోన్ చేసి చెప్పారు, మీరేనా? చాలా మంది వచ్చారు వెళ్ళిపోయారు. మేము అందరిలా కాదు, మేము పాతుకుపోవడానికి వచ్చాం. పాతకు పోవడానికి పోవడానికే వచ్చారు కదా. సీనియర్ జూనియర్స్ ను హ్యాండిల్ చేసుకో. 100% హ్యాండిల్ చేస్తా. ఓకేనా బాబాయ్? ఓకేరా పాపాయ్ పాపాయ్. అంతా ఓకే సార్. మీరేంటి సార్ ఇలా ఉన్నారు ఇద్దరు? బట్టలతో చంపేయగలరు తెలుసా సార్ మీరిద్దరు? బట్టలు వేయడం కాదు సార్, ఆ బట్టలు తగ్గ బాడీ లాంగ్వేజ్ ఉండాలి. అలాగే వాక్ చేయండి. ఓకే. ఏమైంది ఆయనకి? మా అన్నకి సంకలో సెకండ్ వచ్చింది లేదు. ఓకే సో వెల్కమ్ మీ ఇద్దరికి, నైని పావని అండ్ శ్వేతా నాయుడు. Thank ఆల్ ది you. బెస్ట్ అండ్ గుడ్ లక్. ఈ లేడీస్ టీమ్ కి టీమ్ లీడర్లు గా వచ్చారు. సో మీ టీం సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో మిగతా టీమ్ లీడర్స్ అందరూ తెలుసు, మన జడ్జెస్ తెలుసు, అందరూ తెలుసు కాబట్టి సో లెట్స్ హావ్ ఫన్. Yes. యా ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ వెల్కమ్ టు D14. థ్యాంక్ యూ. ఏమయ్యా ఏంటిది? ఏంటి ఇవన్నీ ఏంటి అసలు ఏంటి? అవునండి, ఎవరి కొడుకు? నా కొడుకు. ఆ మాత్రం ముద్దులు లేకపోతే ఎలా? ఎరా ఇంకా 4 తీసుకోవాలి నువ్వు. ఓకేనా? ఎందుకు మీకు ఇవ్వడానికా? నాకు నువ్వు ఇస్తే సరిపోదురా, మీ మమ్మీ ఉంది. ఏమమ్మా ఇదేనా పెంచడం? అడుగు. రా అత్తయ్య గారు, రండి రండి. రాదురా. అత్తయ్య గారు ఏంటి సంగతులు? అత్తయ్య గారు ఏంటి సంగతులు? చెప్పే పిల్లాడికి ఏం నేర్పించావు? నేను ఇంట్లో లేనప్పుడు వాడికి. నాన్నలా ఉండమని చెప్పానండి, నాకేం తెలిసి ఇలా ఉంటాడని. పెద్ద సెంటెన్సా? ఎందుకొచ్చావు? అత్తయ్య కొట్టేస్తాను మిమ్మల్ని. డాడీ కొట్టేస్తాదట డాడీ. నీకు అమ్మమ్మ ఇద్దా ఆవిడ. నీకు స్నానం చేయించేది అమ్మమ్మే. నాకు ఈ డాడీ వద్దు, మార్చేద్దాం మమ్మీ. డాడీని మార్చేయడం ఏంట్రా? డాడీని అంత ఈజీగా మార్చకూడదురా. నేను కూడా అదే ఆలోచిస్తున్నా, ఏదో ఒకటి నువ్వు కూడా మార్చేద్దాం అని ఫిక్స్ అయ్యావా? సార్ ఇదంతా కాదు సార్, మీ ఆవిడ మీ అత్తగారు. ఎస్. మావయ్య గారు ఏరు సార్ కనపడలేదు. మామయ్య దొరకట్లా, వాడు దొరికితే అసలు వాడి సంగతి చెప్తా నేను కూడా. అత్తయ్య మామయ్య ఎక్కడ? కొట్టేస్తాను. అలా కొట్టేసి వాడు వెళ్ళాడు. అమ్మమ్మ నాకు ఈ డాడీ వద్దు, మార్చేద్దాం. అరే అలా అనకూడదురా. మార్చేద్దాం, డోంట్ వరీ. సరే అయితే నేను మమ్మీని మారుస్తా. వంట అయిందా? మన కుక్కర్ది విజిల్స్ రావట్లేదు. మన కుక్కర్ విజిల్స్ రావట్లేదా? గణేష్ మాస్టర్ అడుగు, 5 విజిల్స్ చేస్తాడు. బాబా రైస్ అయిపోయింది. అయిపోయిందా? చూసా గణేష్ మాస్టర్ విజిల్ కి అంత పవర్ ఉంది. అన్నం ఏంటి అప్పుడప్పుడు నేనే ఉడుకుతుంటా ఆయన విజిల్స్ కి. సరే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని వదిలేసి ఫస్ట్ వీడిని జాగ్రత్తగా చూసుకో. ఊరా
తెచ్చావుగా నా కొడుకువేగా 4 లక్షలు తెచ్చి. ప్రదీప్ గారు ఆ? మేము కొత్తగా వచ్చాం కదా, మాకు ఒక డౌట్. నిజంగానే అది ఆది ఫ్యామిలీ నానా? నిజంగానేనా? నిజంగానే ఆది ఫ్యామిలీ ఏంటి? ఏమే మీ చెల్లెలిద్దరికి చెప్పలేదా? వాళ్ళిద్దరేం డౌట్ అడుగుతారు ఈ టైంలో వచ్చి? కాదు బాబు, వాళ్ళు అడుగుతున్నారు ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అంటారు. ఈ అమ్మాయి నన్ను వెంటపడి లవ్ చేసింది, చేసుకో 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 అంటే నా తల ప్రాణం తోకొచ్చి చివరికి అత్తయ్య మామయ్య వెళ్ళినప్పటి నుంచి అలాగే సిగ్గుపడుతుంది, ఎందుకు అర్థం కావట్లేదు. కాదే, కొత్త పిల్లలు వచ్చారు, వాళ్ళు డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి కొన్ని, పాపం కొత్త చెప్పొచ్చు కదా. పిల్లలు ఏంటి? మరదల పిల్లలు. వాళ్ళు మరదలు కాదు, మరదల్లే వీళ్ళ ముగ్గురు చెల్లి చిన్నప్పుడు. లాంటి వాళ్ళం మీకు. అది ఆది ఏ అన్నయ్య. బావ చెప్పలేదు చెల్లెళ్ళు వస్తున్నారని? ఆది అన్నయ్య. ఇదిగో బా, అది కాదు బావా, కంటెంట్ కట్ అయ్యే ఫ్లో. చాలా రోజుల తర్వాత వెళ్ళిపోండి చెల్లి. వెళ్ళిపోండి. నైని మీరు 6 ఎపిసోడ్లు ఉండాలనుకున్నారు, ఎందుకు 2వ ఎపిసోడ్కి వెళ్ళే కంటెంట్ మనకు అవసరమా? నేను ఇన్ని రోజులు అసలు మీరు లవర్ బాయ్ చిరంజీవి అనుకున్నారు, మీరు హిట్లర్ లో చిరంజీవి గారా? అవును, నాకు ఇంకా వీళ్ళు కాక ఇంకో ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ముగ్గురిని దాచా తర్వాత పంపిస్తారు డైరెక్టర్ గారు. ఆది అన్నయ్య మీకు ఎవరి పేరు నచ్చింది? నాది రవిది నచ్చిందా, నాది ప్రదీప్ది నచ్చిందా? నాది నచ్చింది వదిలేండి. ఇంకేం నాకు ఎక్కడో కాలుతున్న వాసన వస్తుంది సార్. బావా వదిలే వదిలే. అన్నయ్య మీకు ఓకేనా? అన్నయ్య తప్ప అన్నీ ఓకే, వదిలే. సూపర్, వండర్ఫుల్, అసలు ఇదే ఫ్లో మెయింటైన్ చేద్దాం. ఓహో, సుశాంత్ గారు, ప్రియా గారు ఇక్కడ ఉన్నారు, వారిద్దరిని స్టేజ్ మీదకి ఒకసారి రిక్వెస్ట్. ఏఎన్ఆర్ గారు పాట వచ్చింది, మీరు ఇక్కడ ఉన్నారు, సరదాగా మీ స్టైల్లో ఈవిడ చూడండి మొత్తం పాట. నేను ఇప్పుడే చెప్పాను, నేను ఇమిటేట్ చేయలేను అని చెప్పి ఇప్పుడే చెప్పాను. మీ స్టైల్లో సరదాగా మీరిద్దరు. వెరీ నైస్ ఐడియా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ షోలో యాక్చువల్గా మాకు డాన్స్ ఏం లేదు, కానీ ఇక్కడ దొరికిపోయాము. మా డైరెక్టర్ కూడా ఇక్కడే ఉంది. డైరెక్టర్ గారు మీరు కూడా రండి. సో కొరియోగ్రాఫర్ గారు ఉన్నారు, ఆర్టిస్టులు వచ్చేసారు, డైరెక్టర్ గారు మీరేంటి అక్కడ ఉన్నారు? ఇంకా డైరెక్టర్ గారు వచ్చారు కదా ఆల్రెడీ. ఆవిడ కూడా ఆర్టిస్ట్, ఆవిడ కూడా ఆర్టిస్ట్ అనా? మీరు డైరెక్టర్ కదా. ఓకే బాబు రెడీ? నువ్వు రెడీయా? ముందు నేను రెడీ. అది విన్నావా? ఏమన్నావురా ప్రియా? ఏమన్నావురా ప్రియా? ఏమన్నారా ప్రియా? మన ఇద్దరం ఒక పేరు అన్నావా? వద్దా? కావాలి కావాలి. కావాలి కావాలి. ఆది గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరైనా కావాలా? బెస్ట్. మీరు షూటింగ్ కి రెడీయా? మీరెవరు? నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సార్. ఓ ఓకే సరే. బాబు రెడీగా ఉన్నాడు, పాప రెడీగా ఉంది, పాటలోకి వెళ్దామా? మాస్టర్ ఫస్ట్ ఏం చేస్తున్నారు చెప్పండి నాకు. ఇద్దరు వాళ్ళు ఆల్రెడీ చూసుకునే వచ్చారు, ఇంకేదైనా చెప్పు. సార్ 1980s అని అలా చేశారు ఆయన. ఏరా నేను అడిగినప్పుడే నువ్వు మాట్లాడాలి, నువ్వు వచ్చి మాట్లాడేస్తే ఇక డైరెక్టర్ ఎవరు? ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ అలా లేరులే. ఈ సాంగ్ తర్వాత సీన్ ఏం ప్యాడ్ పేపర్ ఏవవి? సార్ ఎక్కలేసారు, అంత మైండ్ లో ఉంది. మనం ఇక్కడ చేస్తుంటే మమ్మల్ని అడగాలి కదా వీళ్ళు. ప్రాక్టీస్ చేస్తున్నారు సార్. హీరోయిన్ చేయదా? ఇలా రమ్మా హీరోయిన్. ఫ్రీగా ఉండరా డైరెక్టర్ తో? నేనెవరు? డైరెక్టర్. నువ్వెవరు? హీరోయిన్. మరి హీరో గారు వచ్చారు, మనం ఎప్పుడు పైసా అడిగేది. అంతగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేసి చూపిస్తే నేను ఫాలో అవుతాను. సాంగ్లు గట్రా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, మొత్తం రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉంటే అవి నేను ఇన్వాల్వ్ అవుతాను. కొరియోగ్రాఫర్ ఓకేనా మీకు? మార్చేద్దామా? ఓకే కదా, మరి చేసేయండి. కట్, ప్యాకప్ ప్యాకప్. కొరియోగ్రాఫర్ ఏం చెప్పావు? హీరోయిన్ రావాలి కదా మధ్యలో. ప్యాకప్ తర్వాత చెప్పారు మా ప్యాకప్ తర్వాత మన సీనే ఉంటుందా ఇంకా? సార్ మీరేంటి సార్ బయట ఒక మాట లోపల ఒక మాట మాట్లాడతారు? అరే బయట మనం 100 మాట్లాడతాంరా, స్టేజ్ మీద అవన్నీ చెప్పకూడదు. ఏంటి సార్? మీరు స్టేజ్ మీద నేను చెప్పించేయాలి. సార్ మీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎందుకు నవ్వుతున్నారు సార్? మిమ్మల్ని చూసి ఎందుకు నవ్వుతున్నారు సార్? నువ్వు బయట మాట్లాడుకునేటప్పుడు కూడా విన్నావా నువ్వు? సార్ మీరు ఎందుకు సార్ అన్ని సినిమాలకి తినే పెట్టుకుంటున్నారు? నాకు ఏ సినిమాకైనా ప్రియా ఆనందే ఉండాలి, అప్పుడే నాకు ఆనందంగా ఉంటది. సార్ సార్ మొన్న వరకు ప్రియమణి గారు అన్నారు, నందిత సీత గారు అన్నారు, నా శ్రద్ధ మొత్తం శ్రద్ధాదాస్ మీద అన్నారు. నేను అన్నారన్నా, నువ్వు విన్నావు అది? గెస్ట్ కదా, కాసేపు ఉండి వెళ్ళిపోతారు, తర్వాత నువ్వు వాళ్ళ గోస్ట్ అవుతావు. వాళ్ళందరూ ఇలా లేరు, ఇదేదో బాగుంది. సార్ నెక్స్ట్ నందిత గారికి చెప్పాను నేను, ప్రియాని టైం చెప్పారా? టైం నేను చెప్పాలా? అంటే డైరెక్షన్ అయితే నేనే టైం చెప్తాను, కానీ మీరు వేరు కదా, మీరు వేరు కదా. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ తీసేద్దాం, నాకు నచ్చలే. ఆవిడకి అదే కావాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా దగ్గర ఎప్పటి నుంచో మానేద్దాం చూస్తున్నావు నువ్వు.
రే హీరోయిన్ నువ్వు కూడా హీరో ఇంక మనమే చేయలేదు. నిజంగా ఒక చిన్న సైజ్ ఫ్యామిలీ సైజ్ ఫోటో ఉంటుంది చూసారా మేడం, అలా ఉంది ఆది సోఫా. హలో ఫ్యామిలీ సైజ్ ఏంటి ఫ్యామిలీ? మా ఆవిడ, మా అత్తయ్య గారు. ఏమ్మా మీకంటూ టేస్ట్ లేదమ్మా? ఏమి వాన సాంగ్ చూసావు కదా, మనం కూడా అలా వానలోకి వెళ్ళి డాన్సులు వేస్తా ఉండాలి. ఎండిపోయిన మొక్కకి ఎండ అయితే ఏంటి వాన అయితే ఏంటి? నేను వద్దే ఒక పిల్లాడితో ఆగుదామంటే ముగ్గురు నేను వద్దని చెప్పా దీనికి. ఏమి ఇంకేంటి విషయాలు చెప్పండి. మీ అమ్మ ఎందుకే మన మధ్యలో అవసరమా? అత్తయ్య గారు ఎందుకు సిగ్గుపడుతున్నారు? అమ్మాయి సిగ్గుపడాలి, అత్తయ్య సిగ్గుపడుతుంటది ఎప్పుడు, అదే నాకు ప్రాబ్లం. అయినా కూడా మీరు చేసేదే ఏం ఉండదు. మరి ఇప్పుడే శ్రద్ధగా ఉంటాను అది ఇది అన్నావు, మీరు ఫ్యామిలీతో వచ్చారా? ఆ శ్రద్ధ అంతా నాది. సో ముగ్గురు పిల్లలు అంటే అది అంకుల్ చెప్పండి పక్కింటి అంకుల్, మీరే చెప్పాలి. నాకు పెళ్ళిళ్ళే పిల్లలు లేరు. అది కంగ్రాచులేషన్, సెకండ్ రౌండ్ విన్నర్. థ్యాంక్ యూ సో మచ్. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. సెకండ్ రౌండ్ గెలిచావు, టీమ్ లీడర్ గా నీ సెలబ్రేషన్స్ ఏంటి అని అడిగాను అంతే. ప్రియా వచ్చినప్పటి నుంచి అలాగే వెనకాల తిరుగుతూనే ఉన్నారు. ఎందుకు తిరుగుతున్నారు తెలియదు. అది వెనక్కి తిరగడం కాదు మేడం, ఆవిడ ఈయన్ని చూసి పరిగెడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.